ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. మా నియోజకవర్గంలో మాది బట్టి గారి నియోజకవర్గం ఆళ్లపాడు. మా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్గా నన్ను గెలిపించడం జరిగింది. నన్ను గెలిపించిన దాంట్లో బట్టి గారి నియోజకవర్గంలోనే మా డిప్యూటీ సీఎం నియోజకవర్గంలోనే మా పార్టీ ఓడిపోయిందని చెప్పి వాళ్ళు తట్టుకోలేక మా కార్యకర్తలపై ఈ విధంగా దాడి చేయడం జరిగింది. ఈ విధంగా దాడి జరుగుతుంటే పోలీసు వారు అక్కడే ఉన్నారు. ఉంటే అక్కడ గొడవ జరుగుతుందని పంపించడం జరిగిన తర్వాత వాళ్ళు వీడియోలు కూడా తీశారు. వీడియోలు తీసిన తర్వాత అక్కడ లేనటువంటి వారిపైన కూడా కేసులు పెట్టారు. ఆ విధంగా కేసులు పెడితే ఆ విధంగా కేసులు పెట్టడం జరిగింది. కేసులు పెడితే లేని వారిపై కేసులు ఎట్లా పెట్టారని చెప్పి మేము పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు ఇచ్చినాం. ఫిర్యాదు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు వీడియోలు తీశారు. మీరు అక్కడ ఎవరెవరు ఉన్నారు చూడండి, ఆ వీడియో తీయనట్టు వీడియో కూడా చూపించకుండా లేనటువంటి వారిపై కేసులు బంధించారు, రౌడీ షీటర్ పెట్టారు. ఇది ఎక్కడ న్యాయమని మేము కంప్లైంట్ చేస్తున్నా బోనకల్ ఎస్ఐ గారు మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదని చెప్పి ఇవాళ కేటీఆర్ గారు కలిసి వద్దామని చెప్పి రావడం జరిగింది. తర్వాత కలిసి మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. అంటే మీరు అక్కడ ఓడిపోయేటప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఓడిపోయేటప్పుడు వాళ్ళు ఒక ప్లాన్ యాక్షన్ తో వచ్చారా ఏంటి? అప్పటికప్పుడు వచ్చి ప్లాన్ మా గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మేము గెలిపించుకోవడం జరిగింది. గెలిపించుకున్నటువంటి సందర్భంలో మా గెలుపుని వాళ్ళు జీర్ణించుకోలేక, వాళ్ళు ఓటమిని తట్టుకోలేక మనస్తాపానికి గురై కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది కందులు పాపారావు, మలాద లింగయ్య వీళ్ళందరూ విచక్షణారహితంగా మా కార్యకర్తలపై ఓట్లే లేదని ఇళ్ల మీద పడి దాడి చేసి విచక్షణారహితంగా కార్యకర్తలను కొట్టి తలకాయలు పగలగొట్టి మహిళలను చూడకుండా కూడా మహిళలపై బట్టలు చింపి రోడ్ల మీద గుంజి ఈడ్చేసినటువంటి సంఘటన ఆలపాడులో జరిగింది. అటువంటి విషయాన్ని మేము వాళ్ళని బాధితులను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుని పోలీసు వారు పట్టించుకోకుండా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు కొమ్ము కాస్తూ బట్టి గారు ఉన్నాడని చెప్పేసి వాళ్ళు బట్టి గారు ఏది చెప్తే అది చేస్తూ ఇలా మేము ఇచ్చిన పిటిషన్పై ఎటువంటి చర్య తీసుకోలేదు. అదేవిధంగా తెల్లారు కూడా మళ్ళీ అదే కార్యకర్తలు, అదే కాంగ్రెస్ గుండాలు కందులు పాపారావు అనే వ్యక్తి మా కార్యకర్త మీద దాడి చేసి మా కార్యకర్తని కొట్టినటువంటి సందర్భంలో మేము మళ్ళీ అదే స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మా కార్యకర్తని కొట్టి కార్యకర్తపై కేసులు పెట్టి అతనితో పాటు ఒక 8 మందిపై 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి విషయం అక్కడ ఆలపాడు గ్రామంలో బోనకల్ మండలంలో జరుగుతూ ఉన్నది. ఇటువంటి విషయాన్ని పోలీసు వారి దృష్టికి, పై ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు ఏమాత్రం కూడా స్పందించకుండా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫున బట్టి గారు భార్య ఏది చెప్తే అది చేస్తున్నారే తప్ప ప్రజలు ఎవరు పోయినా ఎవరికి అన్యాయం జరిగినా కానీ పట్టించుకునే పరిస్థితి ఆ బోనకల్ మండలంలో లేదు. మదిరి నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతా ఉంది. అక్కడ పోలీస్ వ్యవస్థ అనేది కాంగ్రెస్ ఆధీనంలో పనిచేస్తుంది అంటారా? పోలీసు వ్యవస్థ మొత్తం కూడా బట్టి గారు భార్య ఆధీనంలో పనిచేస్తుంది. అక్కడ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ పనిచేయట్లేదు, బట్టి గారి వ్యవస్థ పనిచేస్తుంది. అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం మదర్ నియోజకవర్గంలో కనపడతా ఉన్నది. మా గ్రామమే కాదు అన్ని గ్రామాలలో కూడా ఇదే ఈ వ్యవహారం జరుగుతూ ఉన్నది. ఎవరు ఓట్లే లేదన్నా, ఎవరు వేరే పార్టీ వాళ్ళు ఏదన్నా అన్యాయం జరిగిందని స్టేషన్కి పోయినా పోలీసు వారు స్పందించే పరిస్థితి లేదు. ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోతేనే వాళ్ళకి పనులు అవుతున్నాయి, ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోతేనే అధికారులు స్పందిస్తున్నారు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి పనిచేసే పరిస్థితి లేదు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దాడులు చేసినా వాళ్ళు బయటే ఉంటున్నారు, ఇంకేదైనా అరాచకాలు చేసినా బయటే ఉంటున్నారు. వాళ్ళ మీద చర్యలు లేవు, ఏదీ లేదు. పరిస్థితి అయితే చాలా అధ్వానంగా ఉన్నది. మదర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిపాలన కొనసాగుతుంది తప్ప ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగట్లేదు. అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పరుస్తున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. ఇటువంటి విషయాన్ని మా నాయకుడు కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పేసి వచ్చాం. మేమందరం కలిసినాం. మా బాధలో మా ఆవేదన అంతా సార్ దృష్టికి తీసుకెళ్ళాం. కేటీఆర్ గారు ఏమన్నారంటే, ఇటువంటి విషయాన్ని మీరు పూర్తిగా వివరాలన్నీ రాసియండి, నేను అసెంబ్లీలో మాట్లాడతాను. మీ మదర్ నియోజకవర్గంలో మీరు పడుతున్న ఇబ్బందులన్నీ గురించి నేను అసెంబ్లీలో మాట్లాడతా, మీకేం ధైర్యంగా ఉండండి. వచ్చేది 2 సంవత్సరాల్లో మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఎవరెవరైతే ఏం చేశారో రాసి పెట్టుకోండి. వాళ్ళకి ఏదైనా సరే మనం వాళ్ళు ఎక్కడున్నా ఏ అధికారులు ఏమి ఇబ్బంది పెట్టినా తర్వాత మనం వడ్డీతో సహా చెల్లిద్దామని చెప్పేసి కేటీఆర్ గారు మాకు అభయం ఇవ్వడం జరిగింది. ఇక్కడ
ఇక్కడ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అయితే మహిళల పైన దాడులు చేయడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు కదా. సో ఎవరెవరిపైన జరిగింది, ఎలా జరిగింది అసలు మహిళల పైన దాడి? ఈ 23వ తారీఖు జరిగినటువంటి ఘటనలో భర్తను కొడుతున్నటువంటి సందర్భంలో భార్య అడ్డుపోయింది, నా భర్తను కొట్టొద్దు అని చెప్పేసి అడ్డుపోయినందుకు ఆ అమ్మాయి మీద, ఆ స్త్రీ మీద బట్టలు దించేసి లాగి బేర్బోడి మీద అసలు విచక్షణారహితంగా ఘాట్లు పడ్డాయి, ఒంటి మీద ఘాట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము దాని మీద కంప్లైంట్ ఇస్తే కనీసం ఎస్ఐ గారు ఇంతవరకు ఫిర్యాదు తీసుకున్నాడు కానీ కేసు కట్టలేదు. మళ్ళీ అదే భర్త మీద వేరే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి తప్పుడు కేసులు బనాయించి మర్డర్ కేసులు అంటే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి ఇలా ఇళ్ల మీద పడి వాళ్ళని అరెస్ట్ చేసి సబ్ జైలు పంపించి రిమాండ్ చేయడానికి పోలీసు వ్యవస్థ ఇలా అక్కడ బోనకల్లో భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి విషయం మా గ్రామంలో కొనసాగుతూ ఉన్నది. అదే బట్టి విక్రమార్క వాళ్ళ భార్య ప్రోద్బలంతో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. పక్కాగా జరుగుతుంది. బట్టి గారు భార్య ప్రోద్బలంతోనే వాళ్ళు కొంతమంది అనుచరులు గ్రామాలలో అరాచకాలు బాగా కొనసాగుతున్నాయి. అదే అరాచకం మా గ్రామంలో కొనసాగుతూ ఉన్నది. దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. మీరు చివరగా పోలీసు వ్యవస్థ పూర్తిగా వాళ్ళకి తొత్తుగా మారింది. పోలీసు వ్యవస్థ పూర్తిగా వాళ్ళకి తొత్తుగా మారింది. కనీసం అన్యాయం జరిగిందని స్టేషన్ పోయి చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది ఇలా అక్కడ. అంటే చివరిగా మీరేం చెప్పదలుచుకున్నారు అంటే ఇప్పుడు జరిగిన ఇష్యూ గురించి? సో మీడియా పరంగా కావచ్చు, లేదంటే మీ ప్రేక్షకులు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న మీపై దాడి చేసిన వాళ్ళకి కావచ్చు, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మాపై దాడి చేసినటువంటి వ్యక్తులపై చట్టపరంగా చర్య తీసుకోవాలి. మేము కంప్లైంట్ ఇచ్చిన దానిపై వాళ్ళ మీద 307 కేసులు పెట్టాలని, మా గ్రామంలో ప్రశాంతమైన వాతావరణం కొనసాగాలని, మాకు నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు పరిపాలన చేసుకునే దిశగా అక్కడ పరిపాలన చేసుకోవాలంటే పంచాయతీ వ్యవస్థలో కొద్దిపాటి ఉద్యోగస్తులను కూడా బెదిరించి భయభ్రాంతులు గురి చేసి అధికారం మాది, మా బట్టి గారు మీ ఉద్యోగాలు ఉంటాయి పోతాయి అని చెప్పేసి పంచాయతీలో పనిచేసే కొద్దిపాటి ఉద్యోగస్తులను కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి విషయం కనబడతా ఉంది. అక్కడ పరిపాలన ప్రశాంతమైన వాతావరణం కొనసాగే విధంగా గ్రామాలలో మంచి పరిపాలన రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దీనిపైన ప్రభుత్వ అధికారులు, పోలీసు వ్యవస్థ చర్య తీసుకొని మంచి పరిపాలన గ్రామాలలో అందించాలని మేము కోరుకుంటున్నాం.